అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి, మనతో అన్నీ షేర్ చేసుకుంటూ, మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్‌గా మనతో మాట్లాడడం మానేసి, మనం ఎవరమో కూడా తెలియనట్లు బిహేవ్ చేస్తూ, వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడిపేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది కదా! తలుచుకుంటేనే కళ్ళ నుండి కన్నీరొస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించే ఆలోచిస్తూ, తినేటప్పుడు కూడా తను తిన్నాడో లేడో, ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ మింగలేక, కక్కలేక నరకం కనిపిస్తూ ఉంటుంది కదా! పడుకునేటప్పుడు కూడా ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ, ఏడుస్తూ రాత్రి 1 గంట అవుతున్నా కూడా నిద్ర రాక, నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్‌గా మెలకువ వచ్చి, ఆ టైంలో మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటే ఏం చేద్దాం చెప్పండి? ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అన్న భయంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అది కదా అసలైన ఒంటరితనం అంటే. అలా ఉంటుంది ఒంటరితనం అంటే. ఇలా ఒంటరితనాన్ని చాలామంది ఆడవాళ్ళు, చాలామంది మగవాళ్ళు భరిస్తూనే ఉన్నారు. ఎందుకో తెలియదు. దేవుడు మంచి వాళ్ళకే ఇలా చేస్తారు అని అంటారు. దేవుడికి కూడా కోపమేమో కదా మంచి వాళ్ళనే ఏడ్పించడం. మంచి వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటారు. కానీ కాదు. మనం మంచి వాళ్ళను ఎంచుకోకపోవడం వల్ల అసలైన ఒంటరితనం అనేది మనకు దక్కుతుంది. ఎంచుకునేటప్పుడే మంచి వాళ్ళని ఎంచుకుంటే బావుంటుంది కదా అని అనుకుంటాం. కానీ మనకు తెలీదు కదా! వాళ్ళు మనల్ని మధ్యలోనే ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోతారు అని. తెలిస్తే తెలిసి తెలిసి తప్పు ఎవరు చెయ్యరు కదా! ఏదో తప్పు జరిగిపోయి ఉంటుంది. కానీ ఒంటరితనాన్ని మాత్రం భరించడం చాలా కష్టం. అవునంటారా? కాదంటారా చెప్పండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎలాంటి వీడియోస్ ఉన్నాయని. తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.